రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు గ్రామంలో ఎర్రగుంట చెరువు కోసం రోడ్డుపైన చేపట్టిన కల్వర్టు నిర్మాణం వివాదానికి దారితీసింది. తొర్రూరు గ్రామంలో ఎర్రగుంట చెరువు నుండి అవుట్ ఫ్లో కొరకు ఇరిగేషన్, R&B డిపార్ట్మెంట్లు సంయుక్తంగా నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణాన్ని స్థానిక రైతులు చిన్నంగి భిక్షపతి, రాములు, రాజు, లక్ష్మమ్మ అడ్డుకున్నారు. గతంలో మ్యాప్ ఆధారంగా ఉన్న కల్వర్టుకు బదులు కొత్తగా తమ భూముల వైపు కల్వర్టు నిర్మాణం చేపట్టి తమకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. స్థానిక రాజకీయ నాయకుల అండతో వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అధికారులు వారితో కుమ్మక్కై ఈ కల్వర్టు నిర్మాణం చేపట్టారని బాధితులు ఆరోపించారు. భవిష్యత్తులో మాకు ఏదైనా ప్రాణహాని కలుగుతుందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కిరణ్, మేము తొర్రూరులో ఉంటాము. భిక్షపతి కొడుకు నేను. ఈ తొర్రూరులో ఇక్కడ మా పొలం కొంచెం 1 ఎకరా ఉంటుంది. అయితే ఇక్కడ మీద చెరువు ఉంటుంది, మా పొలం పైన కాలువ ఉంటుంది. అయితే ఈ ఎఫ్టీఎల్ కడీలు అన్ని తీసేసి దాని పరిధి తగ్గించుకోవాలని చెప్పేసి ఇక్కడికి ఇన్ఫ్లో వాటర్ని, చెరువులోకి పోయే వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. అది ఎవరు? మల్రెడ్డి రామరెడ్డి గారి ప్రోద్బలంతో, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, వాళ్ళ అల్లుడు గోపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి ప్రోద్బలంతో, వాళ్ళ సపోర్ట్తో తిరుపతి రెడ్డి, వంగేటి రామరెడ్డి, శ్రీను వీళ్ళందరూ కలిసి వాళ్ళ పొలాలకు ఎఫ్టీఎల్ లేకుండా చేసుకొని అమ్ముకుందామని వెళ్ళాల్సి చేస్తున్నారు. అయితే గోపాల్ రెడ్డి ఈ విషయం నన్ను పిలిచి, మీరు ఎట్లా చేస్తారు, ఏం చేద్దామని గోపాల్ రెడ్డి అడుగుకుంటూ మాతో పెట్టుకొని బతుకుతారా మీరు అన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మాకు ఎలాంటి వేరే వాళ్ళతో, సెకండ్ పర్సన్తో ఎలాంటి విభేదాలు లేవు. ఈరోజు మేము చచ్చినా బతికినా వాళ్ళతోనే ప్రాణహాని ఉంటుంది. మరోవైపు ఎర్రగుంట చెరువు గతంలో ఉన్న నిర్మాణానికి అనుగుణంగానే ఈ కల్వర్టు నిర్మాణం చేపడుతున్నామని అధికారులు తెలుపుతున్నారు. ఈ కల్వర్టుకు 2022 గత ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చాయని, అనవసరంగా ఇప్పుడు మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని నరేందర్ రెడ్డి తెలిపారు. కల్వర్టు నిర్మాణానికి సంబంధించి మాపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, అనవసరంగా స్థానిక రాజకీయ నాయకులను ఇందులోకి లాగొద్దని వారు తెలిపారు. ఇవాళ మా మీద అలిగేషన్ చేస్తున్నారు, ఓరు చిన్నంగి రాజ్ కిరణ్ అండ్ రాములు అని. ఊరికే పట్టగాల్చి మీదేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అది తప్పు. ఏదన్నా ఉంటే నిజంగా అఫీషియల్స్ తోటి, ఆఫీసర్లతో మాట్లాడి పని చేసుకోవాలి. ఏదున్నా మేము కానీ ఇంకొకరు కానీ రైతులు కానీ ఒకటే చెప్పినాము. ఇది ఈ ఎర్రగుంట అలుగు సంబంధించిన ఇష్యూ వచ్చేసి 2020 రోజు ఏమంటారు, చెరువు నిండి అలుగు బారినాక దానికి సంబంధించి అందరూ రైతులపై కంప్లైంట్ పెడితే 2022 15 మార్చి నాడు ఇరిగేషన్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అలుగు ఎంత లెవెల్ ఉంది ఏంటి అనేది జేసీబీతో చేసుకొని పోయిండు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. తర్వాత 2022 నుంచి 23 వరకు కూడా R&B వాళ్ళు పని చేయకపోతే మళ్ళీ 2023లో మళ్ళీ ఊర్లో తూము ఉంటుంది, తూములోకి వెళ్ళి వాటర్ పోయేది. నేను చూస్తున్నాను, 58 ఏళ్ళు ఉన్నాయి. ఇదేమో అలుగు ఒరిజినల్ బాండ్లపల్లికి వెళ్ళి తొర్రూరు ఆమ్లెట్, బాండ్లపల్లి విలేజ్ ఈ తొర్రూరు. దీనికి అలుగు ఉంది, నువ్వు కట్టింది, వీళ్ళు కట్టింది కాదు, నేను కట్టింది కాదు, పిల్లలు కట్టింది కాదు. ఆ చరిత్రలో ఏంటంటే 50-55 ఏళ్ళకి నాకే కొద్దిగా గుర్తుంది. మేము ఇట్లాగే రోడ్ పండు పోయేది, రాళ్ళు ఉన్నాయి, అడుగున కూడా గనేట రాళ్ళు ఉన్నాయి, సైడ్లో కూడా గనేట రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి వచ్చి 4 ఫీట్ల పొడుగు ఉంటుంది. ఫీట్ వెళ్ళిపు 4 ఫీట్ల పొడుగు రాళ్ళు సున్నం రాయితో పెట్టి ఉంది, సున్నం డంగుతో పెట్టి ఉంది. అవి మేము పెట్టినవి కాదు, మేము చేసినవి కాదు. అలుగు ఉంది. అలుగు పోయంగా రోడ్లు పోయంగా 3 వర్షం రోడ్డు పోసే వరకు 3 ఫీట్ల రోడ్డు పెరిగింది. ఆడ 3 ఫీట్ల రోడ్డు పోవడంతో మాకు మొత్తం రైతులు 35-40 ఎకరాల భూమి మొత్తం మునిగిపోతుంది. ఇల్లు టచ్ అవుతున్నాయి. మా భూములలో ఒక్కొక్కరి 372 సర్వే నెంబర్ మాకు 10 ఎకరాల భూమి ఉంది. ఆడ మా ప్రాబ్లం ఏంది? ఉన్న పొలం ఉంది, ఉన్న కుంట ఎంత పెద్ద కుంట చిన్నగానే ఉంది. కుంటకున్న చుట్టుముట్ట అక్కడ మ్యాప్ పెట్టారు, దిమ్మలు పాతారు, దిమ్మలని ఉడబెక్కారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పని అది.
తిమ్మలు ఉడవికి చెరువు ఏడుంటుంది గీనే ఉంటుందా చెరువు ఉన్నది ఉన్నతాన చెరువు ఆనే ఉంటుంది పొయ్య కాళ్ళకు ఈడ కాలువ అద్దిస్తారా చెర్లకు నీళ్ళు పోకుండా కాలువ తీస్తారు ఎవరు తీస్తారు ఊరు పెద్ద మనుషులే బయట వాళ్ళు ఎవరు రాలేరు మాకు ఉన్నదే ఎకరా అర్ధ ఎకరా 10 ఎకరా ఇక్కడ అందరు 10 మంది 20 మంది పొలాలు మేము పొలాలు చేసుకొని కట్టుకోవటం ఉన్న పొలము మాకు ఉన్నదే అర్ధ ఎకరా ఎకరా 10 ఎకరా ఉంది ఈ ఉన్న 10 ఎకరాలకి కూడా నేను కాలువ తీస్తా అంటే మరి వీళ్ళు ఎక్కడ పోవాలి అది ఏముంది పొయ్య కాలువ తీస్తే మరి నీళ్ళు గుడ్లకి ఎక్కడ పోతాయి పొయ్యేదే ఆడికైనా దారి మళ్ళీ ఆడనే తీస్తారు వాళ్ళు. ప్రస్తుతం హైడ్రాతో బఫర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ సంచలనం సృష్టిస్తున్న ప్రభుత్వం రైతులకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా అనే విషయంలో ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. రూల్స్ ప్రకారం కానీ ఇరిగేషన్ ప్రకారం కానీ R&B రూల్స్ ప్రకారం కానీ వాళ్ళ నామ్స్ ప్రకారం చేస్తారు. ఎక్కడ ఎవరు ప్రెజర్ పెట్టి చేసింది లేదు. మేము ఎమ్మెల్యే అల్లుడని చెప్పి వాళ్ళు అన్నీ చేస్తున్నారు కదా. 2022లో మేము ఎమ్మెల్యే కాదు, ఇంకొకరు ఎమ్మెల్యే కాదు. ఆ రోజు ప్రభుత్వం వేరే ఎమ్మెల్యే ఉండే. ఆ రోజు మేము చేస్తే 2022లో రిపోర్ట్ ఇవ్వడు, ఆ రోజు శాంక్షన్ చేయడు, ఆ రోజు టెండర్ పిలవడు కదా. మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. కొత్తగా బట్టగాల్చి మీద వేసి ఏదో అలిగేషన్ చేసి బదలా చేద్దామని చూస్తే దాన్ని కూడా మేము ఆన్సర్ చేయలేదు ఇక అట్లా.